ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, మరి పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రాంను వీక్షిస్తున్న ప్రియులారా, అలాగే ప్రార్థనా ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ దినం ప్రాముఖ్యంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే ఆత్మవరాల్లో, అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి వివరించబడిన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన ఆత్మవరాలన్నింటి గురించి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం. దాదాపుగా ఇప్పటి వరకు 20 రకాలైన ఆత్మవరాలు, పరిశుద్ధాత్మ వరాల గురించి తెలుసుకున్నాం. ఈ దినము విశేషమైన మరొక ప్రత్యేకమైన వరం, 21వ వరంగా మరి దర్శనాలకి వివరణ చెప్పే వరం, దర్శనాలకి అర్థం చెప్పే శక్తిని గురించి ఈ దినం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈ వరం గురించి మరి ఒక 4-5 ప్రముఖ విషయాలు తెలుసుకుందాం. ఏంటంటే, మొట్టమొదటిగా దర్శనాలు అంటే ఏంటి, ఈ దర్శనాలకి అర్థం చెప్పే ఆ శక్తి, లేదంటే అర్థం ఆ భావం చెప్పే ఆ అతీంద్రియ శక్తి అంటే ఏంటి. రెండవదిగా, ఈ దేవుడు సంఘానికి ఈ దర్శనాలకి వివరణ చెప్పే ఈ శక్తిని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు, దాని ప్రాముఖ్యత ఏంటి. మరి అలాగే ఈ దర్శన వరం పొందాలంటే ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఆ వ్యక్తి ఎలా నడుచుకునేటప్పుడు ఈ వరం వారికి సొంతమవుతుందనే విషయాల గురించి మనం ఇన్ బ్రీఫ్గా క్లుప్తంగా మనం తెలుసుకుందాం. దయచేసి మొట్టమొదట చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని మరి లోతుగా ధ్యానించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన, మహోన్నతుడా మహిమాన్వితుడా మహాగణుడా మీకు స్తోత్రం నాయన. ఎదుగో ప్రభా, ఈ దినం తండ్రి మాతో 21వ వరముగా నాయన పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే అనేకమైన రకాలైన ఆత్మవరాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఇచ్చే నాయన కొంతమందికి సంఘంలో విశేషమైన వ్యక్తులకు ఇచ్చే దర్శనాలకు అర్థం చెప్పే వరం గురించి నాయన మేము తెలుసుకుంటున్నాం ప్రభా, చదువుతుంటున్నాం ప్రభా తండ్రి. నాయన ఈ వరం గురించి మాకు అనేక విషయాలు మీరు నేర్పించండి అయ్యా, మాతో మాట్లాడండి తండ్రి. స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా, ఈ సమయంలో నిజంగా నాయన నాకైతే ఏ జ్ఞానం లేదు ప్రభా తండ్రి. ఇదిగో నాయన ఈ టీవీ ప్రసంగం దగ్గర నాయన ఎవరైతే ఈ ప్రసంగాన్ని కూర్చొని ప్రభా శ్రద్ధతో వింటున్నారో వారితో మాట్లాడడానికి కొరకై నాయన అయోగ్యుడిని అల్పుడైన నన్ను మీకు సాధనంగా బూరగా వారితో మాట్లాడడానికి నన్ను వాడుకోమని వేడుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి మూలవాక్యంగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా. హల్లెలూయా. చూడండి, మరి ఈ కథ అంతా మరి ఈ దానియేలు 2వ అధ్యాయం గురించి మీ అందరికీ చాలా బాగా తెలుసు. హల్లెలూయా. చాలా మీరు కూడా అనేక చోట్ల మరి దానియేలు గురించి, దానియేలు యథార్థతను గురించి, అతని సేవ పరిచయం గురించి మీరు అనేక చోట్ల మరి ప్రసంగించి కూడా ఉండి ఉండవచ్చు. హల్లెలూయా. సరే, అయితే ఇక్కడ మరి ఈ దానియేలు మరి అన్యుడైన రాజు, విగ్రహారాధికుడైన రాజు, మా రాజుతో మాట్లాడుతున్న మన సందర్భాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే దానియేలు అంటున్నాడు, మర్మములను బయలుపరచు దేవుడు మరి పరలోకములో ఉన్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ దర్శనాలకి మర్మాలు బయలుపరిచేది దేవుడు తప్ప ఇంకా ఈ లోకంలో ఎవ్వరి వల్ల కాదు అని కరాఖండిగా చెప్తున్నాడు. ఈ దర్శనాలకి అర్థం అనేది పైనుండి మాత్రమే రావాల్సిందే తప్ప ఇంకా ఎవ్వరు చెప్పజాలరు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మరి మన దేవుడు శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, అంటే ఈ లోకం అంతం వరకు ఆయన దేవుడు తన ప్రజలతో మాట్లాడే దేవుడే ఉన్నాడు. చూడండి, దేవుడు తన ప్రజలతో ఎన్నో మార్గాల ద్వారా, ఎన్నో రీతులుగా ఆయన దేవుడు నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. కేవలం మనుషులతోనే కాదు, దేవుడు చేసిన సర్వ సృష్టితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఏంటంటే దేవుడు మనుషుల భాషతోనే కాకుండా మరి ప్రకృతి వాటి భాషల్లో వాటితో మాట్లాడుతున్నట్టుగా ఇలాగా ఎన్నో రకాలుగా దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఉదాహరణకు మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, పూర్వకాలమందు నానా సమయములలో
నానా కాలం విధములుగాను దేవుడు ఏంటంట ప్రవక్తల ద్వారా తర్వాత మన పితరుల ద్వారా సమస్త మనుషుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడైన యెహోవా మాట్లాడినట్టుగా అక్కడ రాయబడి ఉంది. అయితే ఇప్పుడు నేడు మనం ఉన్న కాలంలో మరి ఆ దేవుడైన యెహోవా తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుల ద్వారా మనతో మాట్లాడుతున్నట్టుగా అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే దేవుడు మరి ఆది మొదలుకొని నేటి వరకు దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా అక్కడ వాక్యం యొక్క సారాంశంగా ఉన్నది. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎన్నో మార్గాలుగా మాట్లాడతాడు. అంటే ఉదాహరణగా వాక్య రీతిగా మాట్లాడతాడు, దేవుడు స్వరం ఇచ్చి మాట్లాడతాడు, అలాగే దర్శన రీతిగా కూడా మాట్లాడతాడు. ఇలాగా దేవుడు మాట్లాడే అనేకమైన మార్గాల్లో ఒక ప్రత్యేకమైన మార్గము, ఒక విశిష్టమైన మార్గము, ఒక రహస్యమైన మార్గము, మర్మమైన మార్గం ఏంటంటే దర్శనాల రీతిగా దేవుడు మాట్లాడడం. హల్లెలూయా. సరే, ఈ దర్శనాలు అనేటివి 3 రకాలుగా ఉంటాయి. చూడండి, గతంలో 2-3 వారాల కిందట దర్శన కృపావరం గురించి, అంటే 19వ వరం గురించి, దర్శన కృపావరం గురించి మనం తెలుసుకొని ఉన్నాం. అందులో దర్శనాలు 3 రకాలు ఉంటాయని కూడా తెలియజేసుకున్నాం. అయితే ఈ దినం ఒకవేళ కొత్తగా మీరు వింటూ ఉండవచ్చు. హల్లెలూయా. చూడండి, దర్శనాలు 3 రకాలు. ఒకటేంటంటే మనుషుల దర్శనాలు, ఇక్కడ రెండవది ఏంటంటే సాతాను దర్శనాలు, మూడవదిగా దేవుని దర్శనాలు. ఇక్కడ చూడండి, నేను వాటి గురించి ఎక్కువ వివరణ చెప్పలేను, సమయం సరిపోదు కనుక. మీరు దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే మరి నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడగలరు. 19వ వరము దర్శన కృపావరం గురించి, అందులో రకరకాల దర్శనాల గురించి, మనుషుల దర్శనాలు అంటే ఏంటి, సాతాను దర్శనాలు ఎలా ఉంటాయి, దేవుని దర్శనాలు ఎలా ఉంటాయి అక్కడ మరి చక్కగా వివరించడం జరిగింది. హల్లెలూయా. అయితే ఈ దినం మనము మనుషుల దర్శనాల గురించి, సాతాను దర్శనాల గురించి ఇక్కడ తెలుసుకోవడం లేదండి. హల్లెలూయా. కేవలం మరి దైవిక దర్శనాల గురించి మనం చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. చూడండి, దేవుని దర్శనాలు మళ్ళీ మనం చూసినట్టయితే ఈ దేవుని దర్శనాలు 2 రకాలు ఉంటాయి. దేవుని దర్శనాలు 2 రకాలు ఉంటాయి. ఈ దేవుని ఏంటంటే ఒకటి, దేవుడు ఒక వ్యక్తితో కళలో మాట్లాడతాడు, అంటే కళలలో దర్శనాలు వస్తుంటాయి. హల్లెలూయా. దర్శనాలు 2 రకాలు. మొదటి రకము, ఒక వ్యక్తి నిద్రపోయి కలగనేటప్పుడు కళలో దర్శనాలు చూస్తాడు, ఇది ఒక రకం. మరి రెండోది చూస్తే దేవుడు వారికి ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శన రీతిగా దేవుడు వారితో మాట్లాడుతుంటాడు, దర్శనాలు బయలుపరుస్తుంటాడు, ఇది 2వ రకం. హల్లెలూయా. సరే, బాగానే అర్థమైంది కదండి. అయితే వేరొక కోణం నుంచి చూస్తే, ఇంకొక దిశ నుంచి చూస్తే దర్శనాలు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. హల్లెలూయా. అది ఏంటంటే దర్శనాలు 2 రకాలు. ఒకటేంటంటే రేర్గా, తరచుగా దేవుడు కొందరితో మాట్లాడుతూ ఉంటాడు. అది సమస్త మనుషులతో, మంచివారు కావచ్చు, చెడ్డవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, స్త్రీలు పురుషులు తేడా లేకుండా దేవుడు ప్రతి వారితో, దేవుడు తన చిత్తానుసారంగా, దేవుడు తన ఉద్దేశానుసరీతిగా దేవుడు ప్రతి వారితో మాట్లాడతాడు. అది అరుదుగా మాట్లాడుతుంటాడు. ప్రతి వారికి ఇలాగ దేవుని దర్శనాలు వస్తుంటాయి. మీరు గుర్తించి ఉండవచ్చు, గుర్తించకపోయి ఉండవచ్చు, గమనించి ఉండొచ్చు, గమనించకపోయి ఉండవచ్చు. దేవుడు ఏ భేదము లేదు, ఆయన అందరితో మాట్లాడే దేవుడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించే దేవుడు. అదేవిధంగా దర్శనాలు కూడా కురిపిస్తాడు. హల్లెలూయా. ఆ వర్షం ఆకాశం నుంచి ఎలా వస్తుందో ఎంత కరెక్టు, అలాగే దర్శనాలు కూడా ఆకాశం నుంచి ప్రతి ఒక్క వ్యక్తిని మీదికి వస్తాయి. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి దర్శనాలు చూస్తాడు. హల్లెలూయా. అందులో నిస్సంకోచమే లేదు. హల్లెలూయా. దెర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. హల్లెలూయా. చూడండి, అలాగే రెండవదికి చూస్తే నిత్యము దర్శనాలు వస్తుంటాయి. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడల్లా అట్లీస్ట్ వారానికి ఒక దర్శనమైన వస్తుంటుంది. చూడండి, ఇందాక తెలుసుకున్నది సంవత్సరానికి ఒకసారో, 7 ఏళ్ళకి ఒకసారో, 10 ఏళ్ళకి ఒకసారో దేవుడు దర్శన రీతిగా ప్రతి వారితో మాట్లాడుతుంటాడు, దేవుడి చిత్తానుసారంగా. కానీ ఈ 2వ రకం ఏంటంటే దేవుడు వారితో మరి ప్రతిరోజు కావచ్చు, రోజుకు మరి వారానికి ఒకసారి కావచ్చు, నెలకు ఒకసారి కావచ్చు, దేవుడు రెగ్యులర్గా సీరియల్గా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏంటంటే ఇది దర్శన కృపావరం పొందిన వారితో దేవుడు మాట్లాడే విధానం. ఇందాక మొదటి చెప్పింది ఏంటంటే దర్శన వరం లేని వారితో, ఈ దర్శన వరం అని ప్రత్యేకమైన కృపావరం లేని వారితో దేవుడు మొదటి రీతిగా మాట్లాడతాడండి. హల్లెలూయా. దర్శన వరం ఉన్న దేవుడు మాట్లాడతాడు, దర్శన వరం లేకుండా మాట్లాడతాడు. తేడా ఏంటంటే దర్శన వరం లేని వారితో ఎప్పుడో ఒకసారి మాట్లాడతాడు, వరం ఉన్న వారితో దేవుడు తరచూ మాట్లాడుతుంటాడు, రెగ్యులర్గా మాట్లాడుతుంటాడు. ఇది 2 రకాలుగా మనం చూడగలం. హల్లెలూయా. అందులో భాగంగానే దేవుడు అంటే మొదటి రకంగా చూస్తే, మొదటి టైపు దేవుడు నెబుకద్నెజరు రాజుతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా అతనికి కళ
దేవుడు కళ చూపిస్తున్నాడు, మరొక పక్క కళలో దర్శనాలు కూడా చూపిస్తున్నాడు. కళా దర్శనాలని చూస్తున్నట్టుగా ఒక దినం మరి నెబుకద్నెజరు మరి దర్శనాన్ని చూచి మరి ఏంటంటే అతను నిద్ర పట్టక మరి కలవరపడి భయపడిపోయి బిత్తరపోయి వేదనతో ఏం చేశాడంటే మరి తన రాజ్యంలో ఉన్నటువంటి మరి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే తన రాజ్యంలో దాదాపుగా ప్రాముఖ్యమైన 7 రకాల ఒక రాజు దగ్గర దాదాపుగా 7 రకాల 7 టైప్ ఆఫ్ జ్ఞానులు ఉంటారనమాట. అంటే సాధారణ మానుషుల కంటే వీళ్ళు ఎక్స్ట్రాడినరీ ఫెలోస్ అనొచ్చు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నెబుకద్నెజరు 5 మందిని పిలిపిస్తున్నాడు. ఎవరంట వాళ్ళు? ఒకటి చూసినట్లయితే 2వ వచనంలో శకునగాండ్రు, అలాగే గారడి విద్య గలవారు, అలాగే మాంత్రికులు, కల్దీయులు అంటే ఆనాటి సమాజంలో వీళ్ళు ఎలైట్ పర్సన్స్, అంటే మంచి ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారు. అందుకే కదా దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలకు కల్దీయుల భాష నేర్పించి వాళ్ళ జ్ఞానాన్ని నేర్పించాలని, వాళ్ళ జ్ఞానం వీళ్ళకి ఇంపోర్ట్ చేయాలని చేస్తున్నారు కదా. కల్దీయులు అంటే ఆ కాలంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు గలిచిన శాస్త్రవేత్తలతో సమానం అటువంటి జ్ఞానులు కల్దీయులు అంటే. హల్లెలూయా. ఇలా కల్దీయులను, అలాగే 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే అక్కడ జ్యోతిష్కులను పిలుస్తున్నాడు. సరే, ఇంకా యెషయా గ్రంథం 47వ 13వ వచనం చూస్తే అక్కడ ఇంకొక రాజు ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి ఇలాంటి వారిలో నక్షత్ర సూచకులు, అలాగే మాసచర్య చెప్పువాళ్ళు, ఇలాగ మొత్తం 7 రకాల గుంపు ఉన్నట్టుగా. కానీ నెబుకద్నెజరు మాత్రం 5 మందిని పిలుస్తూ ఉన్నాడు. సరే, వీళ్ళందరినీ పిలిచి ఈ కళ భావం చెప్పండి అంటున్నారు. కానీ వాళ్ళందరూ అంటున్నారు, రాజా నీకు వచ్చిన ఆ కళ ఆ దర్శనం మాకు చెబితే మేము దాని అర్థం చెప్పంటున్నాడు. రాజు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయిన దర్శనం యొక్క భావాన్ని మీరు చెప్పగలిగే సామర్థ్యం మీకు ఉందని నేను ఎప్పుడు నమ్ముతానంటే, నేను మర్చిపోయిన కళను మీరు చెప్పాలా, ఆ దర్శనాన్ని చెప్పాలా, అప్పుడు దాని అర్థం చెబితే అప్పుడు నేనంటే మీకు ఆ దర్శనం చెప్పే సామర్థ్యం ఉందని నేను నమ్ముతానని వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తున్నట్టుగా, వారందరినీ తోసివేస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. సందర్భం అయితే ఇది. ఇక్కడ ఇప్పుడు లోతులోనికి వెళ్దాం. హల్లెలూయా. చూడండి, ఈ విధంగా రాజు గొప్ప దర్శనాలు చూసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ 2వ అధ్యాయం 16వ వచనంలో మరి దానియేలు పిలిపించారు. మరి దానియేలు ఈ సమస్య తెలుసుకొని రాజు దగ్గరికి వెళ్ళి మరి రాజుని సమయం అడిగి సమయం పొందుకొని మరి ప్రార్థన చేసి ఆ దర్శన భావాన్ని వివరించి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. చూడండి, అసలు దర్శనం అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదండి, దర్శనాల గురించిన 19వ వరంలో దర్శన కృప గురించి చెప్పాను. దాన్ని దయచేసి ఫాలో అవ్వండి. చూడండి, అయితే ఇంకా కొన్ని విషయాలు అక్కడ వినని విషయాలు, క్రొత్త విషయాలు కొత్తగా వింటుంటారు కాబట్టి. చూడండి, దర్శనం అంటే ఒక వ్యక్తి అంటే ఒక విశ్వాసి మరి కళ్ళతో చూచే ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన దైవిక ప్రత్యక్షాలని దర్శనాలు అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుడు తన వాక్యం రీతిగా, తన ఆత్మ రీతిగా, దేవుడు దర్శనాల రీతిగా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటాడు. తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని, తన ప్రణాళికను, తన ఆలోచనను, తన భవిష్యత్ ప్రణాళికని దేవుడు ఒక వ్యక్తి పట్ల గల చిత్తము, అతని పట్ల గల దయ, ఆదరణ, కనికరం అన్నింటిని కూడా దేవుడు దర్శనం తెలియజేసి చూపించి వారితో మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. చూడండి, ఇంకా ప్రాముఖ్యంగా ఏంటంటే దర్శనం అనేది ఇది ఒక విధమైన పరలోక భాష. హల్లెలూయా. పరలోక సంబంధమైన భాషకు గుర్తుగా మనం చూడగలం. చూడండి, దర్శనాలు అనేవి ఏంటంటే దేవుని యొక్క అనంత జ్ఞానములో నుంచి అవి బయలుదేరి వస్తున్నట్టుగా, ఏంటంటే పరలోక సంబంధమైన అంటే దేవుని భాషలో ఈ దర్శన భాష, పరలోక సంబంధమైన ఒక ప్రత్యేకమైన భాష దర్శనాలు. ఈ దర్శనాల్లో మాటలు ఉంటాయి, పదాలు ఉంటాయి, అక్షరాలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, గుర్తులు ఉంటాయి, చిహ్నాలు ఉంటాయి, ఇంకా మరుగైన విషయాలు, దేవుడి సృష్టి కార్యాలు, దేవుని సృష్టి అంటే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రులు అన్నీ ఇందులో మిళితమై ఉంటాయి. జంతువులు, పక్షులు అన్నీ కూడా ఈ దర్శనాల్లో మిళితమై ఉంటాయి. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు ఏంటంటే వీటిలో భావము, అర్థము మరుగున ఉంటుంది, రహస్యంగా ఉంటుంది. ఇది అవసరమైన వారికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఉంటాయి, అనర్హులకి ఎందుకు పనికి రాకుండా ఉంటాయి. హల్లెలూయా. అది ఇంకా చూడండి, దర్శనాలు ఎప్పుడు కూడా మర్మంగానే ఉంటాయి. ఎందుకంటే అర్థం కావు. ఎందుకంటే అవి అర్థం కావడానికి మన భాషలో నుంచి పుట్టుకొచ్చినట్టు కాదు, ఒక మనిషిని యొక్క హృదయంలో, తలంపులో, ఆలోచనలోంచి బయలుదేరిన కావు. అవి దేవుని యొక్క అనంత జ్ఞానములో నుంచి, దేవుని యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన ఆ జ్ఞానములో నుంచి అవి పుట్టుకొచ్చాయి. కాబట్టి మనకి ఆ దర్శనాల భావం అర్థం కావాలంటే దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుంటే తప్ప అవి అర్థం కావు. హల్లెలూయా. హల్లెలూయా.
కనుక చూడండి, దర్శనాల గురించి కొంచెం క్లుప్తంగా వివరంగా తెలుసుకున్నాం. అయితే ఈ దర్శనాలను వివరించే శక్తి అంటే ఏంటి అంటే, దర్శనాలు మర్మంగా ఉంటాయి. వాటిని వివరించడానికి ఏంటంటే వాటికి అర్థం చెప్పడానికి, వాటి భావం చెప్పడానికి, దర్శనాలను విడదీసి వాటిని అనువదించడానికి. అంటే చూడండి, ఇందాక తెలుసుకున్నాం, దర్శనాలు అనేవి పరలోక సంబంధమైన భాష. జగ్దోరు రిమేష్ చందన ఇరేల మరవశాల, నేను ఎలాగ అన్ని భాషలు మాట్లాడను, ఇవి పరలోక సంబంధమైన భాషలు. వీటికి వివరించి చెప్పాలంటే అర్థం చెప్పే ట్రాన్స్లేటర్స్ అవసరం. అలాగే దర్శనాలకు కూడా మరి ట్రాన్స్లేటర్ అవసరం. చూడండి, పరలోక సంబంధమైన భాషను అనువదించి ట్రాన్స్లేట్ చేసి దాని భావం ఏందంట, పరలోక సంబంధమైన భాషను నుంచి సామాన్యమైన మనం సాధారణ మాట్లాడే భాషలోకి తర్జుమా చేయడమే దర్శనాలకి అర్థం చెప్పే శక్తిని, దర్శనాలను వివరించే శక్తిని ఇది ప్రత్యేక వరంగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, దాన్ని ఆమోసు గ్రంథం 3:7 చూసినట్లయితే దేవుని వాక్యం ఇలా రాయబడింది, ఇదిగో తన సేవకులకి, తన ప్రజలకి తాను చేయనుద్దేశించిన పనులని దేవుడు ఏంటంటే తన ప్రజలకి తెలియజేయకుండా యెహోవా ఏమి చేయడం రాయబడింది. అంటే దేవుడు ఏం చేయబోతున్నా ముందుగానే తెలియజేస్తాడు. అలా తెలియజేసేది ఏంటంటే వాక్యం రీతిగానో, స్వర రీతిగానో, కళ రీతిగానో, దర్శన రీతిగానో దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దర్శనం అనేది ఎక్కువ భాగము భవిష్యత్తు గురించి ఉంటుంది. నేడు ప్రస్తుతమైన సంబంధమైన విషయాలు అయితే మనకు చూడగానే అర్థమవుతుంది, కానీ భవిష్యత్తు మనం చూడలేము కాబట్టి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ఉంటాయి. అందుకే వీటికి వివరణ అవసరం. వీటికి అర్థం చెప్పేవాళ్ళు లేనప్పుడు అవి నిరుపయోగంగా వ్యర్థంగా మారిపోతాయి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఆమోసు 3:7 ప్రకారము దేవుడు ఒక చేయనున్న ఒక పనిని మొట్టమొదట ఒక వ్యక్తికి దర్శన రీతిగా చూపిస్తాడు. హల్లెలూయా. అదే దర్శనాన్ని మరొక వ్యక్తికి ఆ దర్శనం యొక్క అర్థాన్ని చూపిస్తాడు. ఒక వ్యక్తికి ఏమో దర్శన కృపావరం, మరొక వ్యక్తికి ఏమో ఆ దర్శనానికి వివేచించే అంటే అర్థం చెప్పే శక్తిని, వరాన్ని, మరొక ప్రత్యేకమైన వరాన్ని మరొక వ్యక్తికి ఇస్తాడు. దర్శనమేమో ఒకటే, దేవుడి చిత్తమేమో ఒకటే, దేవుడి పనేమో, కానీ అది రెండుగా డివైడ్ అయిపోతుంది. హల్లెలూయా. ట్రయాంగిల్ లాగా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ దేవుడు చిత్తం అలాగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ దర్శనాలు ఎక్కువగా చిహ్నాలుగా, గుర్తులుగా, బొమ్మలుగా ఉంటాయి. ఈ దైవిక చిహ్నాలని అంటే ఇది పరలోకమైన దేవుని యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని సామాన్య భాషలోకి చెప్పాలంటే ఈ శక్తి లేదంటే ఈ ప్రత్యేకమైన వరం మరి అందరికీ ఉండాలి. హల్లెలూయా. సరే, దర్శనాలకి వివరణ అవసరమా అంటే అవును. దర్శనాలకి వివరణ లేకపోతే ఆ దర్శనాలు నిరుపయోగంగా ఉంటాయి. ఆ దర్శనాలు ఎందుకు పనికిరానిగా ఉంటాయి. అవి ఏంటంటే గందరగోళంగా ఉంటాయి. హల్లెలూయా. చూడండి, మన పరిశుద్ధ గ్రంథము మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 29:11, 12 చూసినట్లయితే దీని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యం వలె ఉన్నది. చూడండి, ఇక్కడ తెలుగులో దీని అంతటిని గూర్చిన ప్రకటన అని రాయబడింది, తెలుగులో ప్రకటన రాయబడింది. కానీ ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే అక్కడ విజన్ అంటే దర్శనం అని రాయబడింది. దీని అంటే ముందు చెప్పిన విషయాలంతా కూడా ఈ దర్శనాలన్నీ కూడా ఒక గూఢమైన ఒక పుస్తకం లాగా తయారు చేశారంట. పుస్తకం లాగా ఉందంట. ఈ పుస్తకానికి పైన ఎన్నో ముద్రలు, సీళ్లు కప్పబడి, మర్మాలతో కప్పబడి, ముద్రలు వేయబడి ఉన్నాయంట. అయితే దేవుడు కొంతమందికి ఏంటంటే ఒకరిని చదువు వచ్చిన వాడికి ఈ పుస్తకం ఈ ముద్రలు విప్పి దీన్ని చదువు అంటే ఆ చదువు వచ్చిన వ్యక్తి నాకు తెలియదు, నేను చదవలేను అంటున్నాడు. చదువు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు జ్ఞానం ఉంది కదంటే నేను చదవలేను అంటున్నాడు. హల్లెలూయా. ఇలాగా ఏంటంటే వివరణ లేకపోతే ఇలాగే ఉంటుంది అనమాట. ఏంటంటే మరుగైన రహస్యాలు ఒక మూయబడిన పుస్తకంలో లాగా ఉంటాయి. హల్లెలూయా. అంటే దర్శనాలకి వివరణ అవసరం. ఈ దర్శనాలకి వివరణ చెప్పడం అంటే ఏంటంటే ఈ పరలోక సంబంధమైన మర్మాలను, దర్శనాలకు వివరాలు అంటే దర్శనాలు అంటేనే పరలోక సంబంధమైన మర్మాలు. ఈ మర్మాలను వెలికి తీసే పరలోక సంబంధమైన తాళం చెవి లాంటిది ఏంటి ఈ దర్శనాలకు అర్థం చెప్పే వరము. ఇది ఒక తాళం చెవి లాంటిది. ఒక బీరువాలో మరుగైన ఎన్నో విలువైన వస్త్రాలు దాచి ఉంటాం, కానీ బీరువాలు ఉంటే ఏం లాభం ఉంది, కానీ తాళం చెవి ఉంటే మాత్రం తెరిచి వాటిని తీసుకొని సొంతం చేసుకోగలుగుతాం. అలాగా దర్శన కృపావరానికి అర్థం చెప్పే మరొక కృపావరం ఏంటంటే ఇది ఒక పరలోక తలుపులు, పరలోక సంబంధమైన వాటిని తెరిచే తాళం చెవి లాంటిది. దానియేలు గ్రంథము 7:10 చూస్తే దానియేలుకు ఒక పేరుంది. దానియేలు ప్రవక్త అయినప్పటికీ దర్శనాలకు వివరణ చెప్పే ప్రవక్త అని అతనికి ఇంకొక పేరు ఉంది. హల్లెలూయా. మరి ఈ దానియేలు ఒకసారి దర్శనం చూసి అతను కూడా మరి తత్తరిపోయి మరి గందరగోళ స్థితిలోకి వచ్చి అతను బాధపడుతూ ఏమంటాడంటే దానియేలు గ్రంథం 7:15 చూస్తే నాకు కలిగిన దర్శనము వల్ల నన్ను కలవర పెడతా ఉంది, నా దేహంలో మనోదుఖం పుట్టుచుందని బాధపడుతున్నాడు. కనుక వెంటనే ఏం చేస్తున్నాడంటే తర్వాత అలాంటి స్థితిలో దేవుని దూత దిగి వచ్చి దానియేలుకు అర్థం తెలిసేంత వరకు
దానియేలు గందరగోళ స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం చూస్తే యొప్పేలో చర్మకానుని ఇంట మరి పేతురు, అపొస్తలుడైన పేతురు అతని మేడ గదిలో ఉన్నప్పుడు ఒక దర్శనం చూశాడు. ఆకాశం నుంచి ఒక ప్లేట్ వస్తుంది, అంటే ఒక దుప్పటి 4 చెంగులు పట్టుకొని ఒక ప్లేట్ లాగా ఉంది. ఆ దుప్పటి దిగొస్తున్నప్పుడు పరలోకం నుంచి ఆ దుప్పట్లోకి చతుస్పాద జంతువులు, నిషిద్ధమైన అపవిత్రమైన జంతువులు అక్కడ దాంట్లోకి వస్తున్నప్పుడు దేవుడు ఇదిగో ఆ జంతువులను చంపి తినమని దేవుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. కానీ పేతురు అతను ముమ్మారు ప్రభువా నేను అవి అపవిత్రమైనది నిషిద్ధమైనది నేను వాటిని తినను అంటుంటే లేదు దేవుడు తినాల్సిందని చెప్తున్నాడు. కానీ పేతురు ఇక్కడ చూచినట్లయితే అక్కడ కలత చెందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇదే అపొస్తల కార్యం 10వ అధ్యాయము 34వ వచనం 35వ వచనంలో కొర్నేలి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత దేవుని ఆత్మ అతనికి ఈ దర్శనం యొక్క వివరం తెలియజేసిన తర్వాత అప్పుడు కానీ ఆ గందరగోళం స్థితిలోంచి అతను బయటపడలేదండి. హల్లెలూయా. వివరణ తెలిసిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆ దర్శనం యొక్క అర్థం ఏంటో. హల్లెలూయా. చూడండి ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అబ్రహాముతో అబ్రహామా నీ ద్వారా అనేక వంశాలు, అనేక జాతులు, అనేక వంశాల వారు నిన్ను బట్టి ఆశీర్వించబడతారు, నిన్ను బట్టి దీవించబడతారని ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని పేతురు కాలం నుంచి, పేతురు చూసిన దర్శనం నుంచి నెరవేరుతున్నట్టుగా దేవుని వాక్యం అన్యులకి, మరి అల్పులకి, మరి బలహీనులకి, ప్రతి వారికి ఆత్మ సంబంధంగా వారికే కాకుండా మరి ఆ ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం సువార్త మరి అందించబడాలి. ప్రతి వారు అబ్రహాము సంతానంలాగా ప్రతి వారు ఆశీర్వించబడాలన్న ఆ దర్శనము, ఆ వాగ్దానం ఇక్కడ నెరవేరుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా చూడండి అర్థము, వివరణ తెలిసినప్పుడే దాని యొక్క ఎసెన్స్, దాని యొక్క ఫ్లేవర్ మనకి అర్థమవుతుందండి. హల్లెలూయా. దర్శనం యొక్క అర్థము తెలియనప్పుడు అది మరుగుగానే ఉంటుంది, వ్యర్థంగానే ఉంటుంది. హల్లెలూయా. నిరుపయోగంగానే ఉంటుంది. కనుక దర్శనాలకి వివరణ అవసరము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కళ దర్శనం చూసింది నెబుకద్నెజరు, దానియేలు కాదు. కానీ దానియేలు దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ కళను చూస్తున్నాడు, అంటే ఆ దర్శనాన్ని చూస్తున్నాడు, దాని అర్థం భావాన్ని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏందంట ఆ గొప్ప ప్రతిమ వివిధ రకాల వరుస రాజ్యాలు, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రాజ్యం వస్తుందని, చివరికి మరి దేవుని యొక్క శాశ్వతమైన రాజ్యం వస్తుందని, ఆ రాజ్యంతో ఈ లోకం అంతమవుతుందని మరి దానియేలు దాని అర్థాన్ని వివరించినట్టుగా చెప్తున్నాడు. చూడండి దాని వివరణ నాటి ఆ రాజుకే కాదు, దాని వివరణ మనకు కూడా అర్థమవుతుంది. మనము కూడా ఇంకా దేవుని శాశ్వత రాజ్యం రాబోతుందని మనం కూడా గుర్తించే స్థితిలోకి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనం చూస్తే, సామెతల గ్రంథము 29:18 వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరగదరు. అంటే జనులు నశించిపోతారు, పాడైపోతారు, చెడిపోతారు, తిరిగిపోతారు అని రాయబడింది. చూడండి ఇక్కడ మాట అర్థం తెలుసుకోండి, మీకు ఒక తెలియకపోయి ఉండొచ్చు. దేవోక్తి లేని ఎడల, దేవోక్తి అంటే ఏందండి? ఏంటి దేవోక్తి అంటే? దేవోక్తి అంటే దేవుని దర్శనము. దర్శనమే కాదండి, దేవుని యొక్క దర్శనం యొక్క అర్థము లేకపోతే జనులు కట్టు లేక నశించి తిరిగిపోతారు. దేవోక్తి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే విజన్స్ అని రాయబడింది, తెలుగులో దేవోక్తి అని రాయబడింది, ఇంగ్లీష్లో విజన్స్. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో విజన్ చూసినప్పటికీ దర్శనం కాదండి. దర్శనకి అర్థము లేకపోతే సంఘంలో జనాలు ఏంటంటే కట్టు లేక భయం లేకుండా నశించి పాడైపోతారు. అదే అర్థం తెలిసినప్పుడు దేవునికి భయపడి ఒక క్రమమైన మార్గంలో నడుచుకుంటారని అర్థంగా ఉంది. అంటే అర్థం ఏం చేస్తుంటే దర్శన కృపావరం యొక్క దర్శనాలను వివరించే ఈ శక్తి, వివరణ, అర్థం, భావం ఏం చేస్తుంటే ఒక వ్యక్తిని గందరగోళం స్థితిలో నుంచి స్పష్టతలోనికి దారితీస్తుంది. అలాగే ఈ దర్శనాల వివరణ వల్ల ఏమవుతుందంటే సువార్త ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి, దేవుడి చిత్తాన్ని, ప్రణాళికలు నెరవేర్చడానికి ఈజీగా ఉంటుంది. అలాగే చూడండి యోసేపు మరి ఫరో రాజు యొక్క కళను వివరించడం వల్ల మరి ఐగుప్తు దేశంలో వచ్చే ఆ గొప్ప కరువుని, మరి యూదులకి, ఇజ్రాయెల్ ప్రజలకు ఆ కరువు నుంచి తప్పించి యోసేపు ఆ దర్శన వివరం వల్ల వాళ్ళు మరొక 7 సంవత్సరాలు అందరూ లోకంలో నశించిపోతుంటే కరువుతో వీరందరూ సమృద్ధిగా, సౌభాగ్యంగా ఉన్నట్టుగా మనం చూడగలం. అందుకే వివరణ అవసరం. హల్లెలూయా. సరే, ఈ దర్శనాలను వివరించే శక్తి యొక్క పర్పస్ ఎందుకు దేవుడు ఇస్తున్నాడంటే, దేవుడు చూడండి తన చిత్తాన్ని సంఘానికి దేవుడు తెలియజేయడం కొరకు అపొస్తల కార్యం 16:9 దేవుడు అపొస్తలుల పౌలు ఆసియాకు వెళ్లకుండా మాసిడోనికి వెళ్ళని తన చిత్తాన్ని చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుడి వాక్యాన్ని
ధృవీకరించడానికి, దేవుని వాక్యాన్ని అంటే సువార్తను వ్యాపింపజేయడానికి ఈ దర్శనాల వివరణ వరం అవసరం. అలాగే సంఘాన్ని బలపరచడానికి, ప్రోత్సహించడానికి, సంఘంని ఇది ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ వరం అర్థం ఎంతో ప్రాముఖ్యంగా. ఇంకా సంఘంలో ఐక్యతను చూడండి, ఒకరు దర్శనం చూస్తారు, ఇంకొకరు దానికి అర్థం చెప్తాడు. అప్పుడు ఏంటంటే దర్శనం చూసే వ్యక్తి అర్థం చెప్పేవాడిని ప్రేమిస్తాడు, అర్థం చెప్పే వ్యక్తి దర్శనం చేసేవాడిని ప్రేమిస్తాడు. ఇలా సంఘంలో ఐక్యత అనేది, సహోదరుల మధ్య ఐక్యత అనేది బిల్డప్ అవుతుంది. అలాగా వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఐక్యతతో ఉండడానికి వరం దోహదం చేస్తుంది. హల్లెలూయా. అలాగే ఈ వరం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దర్శనాల అర్థం చెప్పే వరం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనము ఘనపరచాల్సింది మనుషుల్ని కాదు, దేవుణ్ణి. చూడండి, ఆదికాండం 41:16 చూస్తే, యోసేపు రాజు చూసిన కళను చూసి, రాజా అది నా వల్ల కాదు. అప్పటికి యోసేపుకు కళలకి అర్థం చెప్పే వరం ఉన్నప్పటికీ, ఈజ్ ద ఇంటర్ప్రిటేటర్ ఆఫ్ డివైన్ థింగ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. పరలోక సంబంధమైన ఏవైనా సరే ఆ చిక్కులను ముడిపదీసే సామర్థ్యం కలిగిన వ్యక్తి, ఆ వరం కలిగిన వ్యక్తి యోసేపు. అయినప్పటికీ యోసేపు తగ్గించుకొని, అయ్యా నా వల్ల కాదు, అది కేవలం దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, ఫరోకు దేవుడు క్షేమమైన సమాచారం దయచేస్తాడని చూడండి ఘనతను, క్రెడిట్ని దేవునికి ఆపాదిస్తున్నాడు. ఆ సమయంలో ఫరో అతని ఘనపరిచి అతని దగ్గరికి తీసుకొస్తే, జైల్లో ఉన్న యోసేపు తీసుకొస్తే, నో నేను కాదు, నేను వట్టివాడను, దేవుడే శక్తి సార్వభౌముడు, దేవుడే శక్తి గలవాడు, ఆయనే నీకు జవాబిస్తాడు అని ఎంతగా రాజును కూడా తగ్గించేసేసి హల్లెలూయా దేవుని గణపరచినట్టుగా చూస్తున్నాం. అలాగా ఈ వరం ఏంటంటే దేవుని గణపరచడానికి, మహిమపరచడానికి వీలవుతుంది. అలాగే చూడండి, లేఖనాలు నెరవేర్చడానికి, ప్రవచనాలు నెరవేర్చడానికి, దేవుడు నెరవేర్చుతున్నాడానికి చూపించడానికి ఈ వరం అవసరం అవుతుంది. హల్లెలూయా. సరే, చివరిగా ఈ వరం ఏంటంటే ప్రాముఖ్యంగా ఈ వరం పొందుకోవాలంటే ఏమి చేయాలి, ఎలాంటి లక్షణం ఉండాలి? చూడండి, అన్ని వరాలకున్న లక్షణాలు లాగానే ఈ వరానికి మిగతా ఏ వరం పొందాలన్నా ఏ లక్షణాలు ఉండాలో అవే లక్షణాలు ఈ వరానికి కూడా ఉండాలి. అయితే ప్రత్యేకంగా 5 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలి ఈ వరం పొందుకోవాలంటే. మొట్టమొదటిగా ఏంటంటే, మరి 1 కొరింథీ 14:1 అక్కడ ఏంటంట, ప్రయాసపడాలంట, ఆపేక్షించాలా, కోరుకోవాలంట, అడగాలంట. సరే, అది కామనే, అన్నిటికీ కామనే. అయితే ప్రాముఖ్యం ఏంటంటే, ఒక వ్యక్తి దర్శనం యొక్క అర్థం పొందాలంటే ఆ వ్యక్తి ఏంటంటే ప్రార్థన, అదే ఉపవాస ప్రార్థనలు చేస్తుండాలి. తరచుగా ఉపవాస ప్రార్థన చేస్తాడు. దానియేలు సైతం, దానియేలు గ్రంథము 9:22 దానియేలు ఒక దర్శనం పొంది ఏంటంటే చచ్చిన వాళ్ళగా అయిపోయినాడు. దాని అర్థం కాక బాధపడుతున్నప్పుడు సమయంలో దానియేలు ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి దాని అర్థం, దాని శక్తిని గ్రహించే శక్తిని పొందుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే ఏంటంటే ఎల్లప్పుడూ ఒక వ్యక్తి దేవుని అధికారానికి లోబడేటప్పుడు, ఇందాక యోసేపు రాజు దగ్గర చెప్పాడు కదా, దేవుడి వల్లే అవుతుంది, నా వల్ల కాదని. అలాగా నిరంతరం ఒక వ్యక్తి దేవునికి లోబడేటప్పుడు, దేవుని వాక్యానికి లోబడేటప్పుడు ఈ వరం పొందుకోవడానికి వీలవుతుంది. హల్లెలూయా. అలాగే చూడండి, ఒక వ్యక్తి ఈ వరం పొందాలంటే ఎల్లప్పుడు దీనుడుగా ఉండాలి, తన్ను తాను తగ్గించుకునేవాడు ఉండాలి. మత్తయి రాసిన సువార్త 5:3 ఏంటంట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యమే వారిదంట. పరలోక రాజ్యమే వారిది అయినప్పుడు పరలోకమైన సంగతులు ఎందుకు వివరించలేరు? హల్లెలూయా. కనుక దీనులుగా మారాలా. అలాగే చూడండి, ఇంకా ఏంటంటే వివేచన వరం కొరకు ప్రార్థన చేయాలి. ఈ వరం రావాలంటే ముందు వివేచన కలిగి ఉండాలి. ఏ వరము అది దేవుని సంబంధమైందా, మనిషి సంబంధమైందా, సాతాను సంబంధమైన దాన్ని మొట్టమొదట గ్రహించాలా. అది గ్రహించాలంటే, వివేచన రావాలంటే వాక్య జ్ఞానం ఉండాలి. వాక్య జ్ఞానంతో 1 యోహాను 4:1 ప్రకారం వాక్య జ్ఞానంతో పరీక్షించాలి. హల్లెలూయా. అలాగే చూస్తే చూడండి, హబక్కు గ్రంథము 2:2 దేవుడు అంటున్నాడు, ఈ వరం ఎవరికి వస్తుందయ్యా అంటే, ఎవరైతే దేవుడు చూపించిన దర్శనాల పట్ల భయము కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో. చాలామంది ఈ దినాల్లో దర్శనాలు చూస్తే అబ్బా లెక్కలేమో లేకుండా కేర్ నాట్, అస్సలు దేవుడి దర్శనాలు పట్టించుకోరు, దర్శనం వస్తే అసలు పట్టించుకోరు. ఏందో వారి సొంత ఆలోచనలాగా చూస్తారు. దర్శనం అనేది పరలోక సంబంధమైన భాష. దేవుడు ఏందో తెలియజేస్తున్నాడు, ఏదో చూపిస్తున్నాడని నువ్వు భయపడాలా. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీకు ఆ వరం రావాలంటే ఎల్లప్పుడూ నువ్వు పరిశుద్ధాత్మతో కలిసి నడిచేవాడిగా ఉండాలి, ఆత్మలో సంచరించేవాడిగా, ఆత్మతో నువ్వు కలిసి పనిచేసేవాడిగా ఉన్నప్పుడు ఈ వరం నీకు సాధ్యమవుతుంది. దయచేసి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. జగ్దొరి రేనేబియా ఎలమర తురంద నరివిన జకలరియాంతో నరివిడ ఎరమ జరో కోరోద్యాల. తండ్రి స్తోత్రం. ఈనాడు ప్రభా అనేక సంఘాల ప్రభా అనేక మంది దర్శనాలు చూస్తున్నారు. యోవేలు 2:28 ప్రకారం ఆయన దర్శనాలు చూసేవారు ఉంటున్నారు, కానీ దర్శనాలకు అర్థం చెప్పేవారు ఎవరు లేరు ప్రభా. ఎంత వెతికినా దొరకడం లేదు తండ్రి. అయ్యా స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో నాయన. అయ్యా స్తోత్రం. దర్శనాలకి అర్థం చూపేవారిని లేవనెత్తండి ప్రభా. దానియేలు లేవనెత్తండి నాయన. యోసేపును లేవనెత్తండి. ప్రతి సంఘంలో దానియేలు నిలబడాలి ప్రభా. ప్రతి సంఘంలో యోసేపులు అవసరం ప్రభా. అయ్యా మీ సంఘము ఇదిగో నాయన, సాతాను సమయం తక్కువగా ఉందని చెప్పి నాయన
సంఘాలను ఇదిగో నాయన రకరకాల వింత బోధలతో, వింత దర్శనాలతో, వింత అయిన ఆచార సంప్రదాయాలతో సంఘాలను గలిబిలి చేస్తున్నారు ప్రభా. కొంతమంది సేవకుల్ని సాతాను వాడుకుంటున్నాడు ప్రభా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభా అయ్యా సంఘాల్లో నాయన దర్శనాలకు అర్థం చెప్పేవాళ్ళు, మర్మాలను వివరించేవారు, భావాలు చెప్పేవాళ్ళు కావాలి ప్రభా. జెరో రివెందన రివిన అగడ రమతురే అద్దన రివిక ఎవరైతే నాయన నాతో కూడా ఏకవించి అడుగుచున్నారో ప్రభా, లెట్ దెమ్ రిసీవ్ రగజ ఎతోరే రివెద్దర రివిన ఎనమ రౌదన రిగడియాలవ తండ్రి అనుగ్రహించండి నాయన. ఎవరైతే ప్రభా నాకు దర్శనాలకు అర్థం కావాలని అడుగుచున్నారో, ప్రయాసపడుతున్నారో ప్రభా అయ్యా ఇదిగో కన్ను పెడుతున్నారు ప్రభా అయ్యా వారి ఆ వరంతో నింపండి నాయన. అయ్యా మీకు మహిమకరంగా వాడుకొని వేడుకుంటూ, వారు వెళ్తున్న సంఘాల్లో మీకు మహిమకరంగా, మీకు సాక్షిగా వాడుకొని వేడుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.